హలో అండి. హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు మంచి డైమెన్షన్లతోటి 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. ఈ హౌస్ అనేది మనకి కొర్రెంల లొకేషన్లో ఉంటుంది. రాజశ్రీ హోమ్స్ అనే హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ 150 గజాల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ 30 ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ చూసినట్లయితే మనకి 30x45, అంటే ఇలాంటి డైమెన్షన్స్ చాలా రేర్గా వస్తుంటాయండి. సో మంచి డైమెన్షన్లో ఉంది. అండ్ రేట్ కూడా రీజనబుల్గా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి డైరెక్ట్గా బిల్డర్ ప్రాపర్టీ అండి. సో స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇస్తాము. అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనము దీని యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 75 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యానర్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ బిల్డర్ నెంబర్ అండి. సో సేమ్ నెంబర్ అనేది మనం స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందామండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనము ర్యాంప్ ఏరియా చూపిస్తున్నామండి. ర్యాంప్ వచ్చేసి మనకి రోడ్ కంటే ఆల్మోస్ట్ ఒక 2 ఫీట్స్ హైట్ తీసుకొని వేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రోడ్ అనేది డౌన్ ఉంది. సో దానికి లెవెలింగ్ తీసుకొని వేసినప్పుడు ఇది 2 ఫీట్ హైట్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ర్యాంప్ చూపిస్తున్నామండి. గ్రానైట్ పట్టీలతోటి అండ్ మంచిగా స్టాండర్డ్గా చేయించినటువంటి ర్యాంప్ చూస్తున్నారు. అండ్ అదేవిధంగా గేట్ చూస్తున్నారండి. మంచి ఐరన్ వాడి ఇక్కడ చేయించినటువంటి గేట్ చూస్తున్నారు. దీని యొక్క రేట్ అనేది మరొకసారి చెప్తున్నానండి. 75 లాక్స్ చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఏరియా వచ్చేసి కొర్రెంలలో ఉంటుందండి. ఈ కొర్రెంల అనేది మనకి వరంగల్ హైవే రోడ్కి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే ఇది ఔటర్ రింగ్ రోడ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే కాలేజెస్, స్కూల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి కంప్లీట్గా మనకి గ్రానైట్ తోటి వేసినటువంటి ఫ్లోరింగ్ చూపిస్తున్నాము. అండ్ ఇంటికి సంబంధించిన బోర్ చూపిస్తున్నామండి. ఆల్మోస్ట్ మనకి 250 నుంచి 300 ఫీట్లు వేసినటువంటి బోర్ అండి. సో ఈ బోర్ నుంచి వచ్చినటువంటి వాటర్ తోటి ఇక్కడ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సఫిషియెంట్ గా వాటర్ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ మెట్లు చూపిస్తున్నాము. అండ్ రైలింగ్ చూపిస్తున్నామండి. సఫిషియెంట్ గా పెద్ద సైజ్ ఉందండి. డైమెన్షన్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి సో మనకి హౌస్ అనేది చాలా పెద్దగా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తున్నామండి. సో ఎంట్రన్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి యూపీవీసీ సీలింగ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వాల్ కి ఉన్నటువంటి టైల్స్ చూస్తున్నారండి. సో మంచి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ చూస్తున్నారు. అండ్ పూర్తిగా వుడెన్ తోటి చేయించినటువంటి మెయిన్ డోర్ చూస్తున్నారు. చౌకోట్ చూస్తున్నారు. ఇది వచ్చేసి మనకి టేక్ వుడ్ తోటి చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హౌస్ కి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 2.5 నుంచి 3 ఫీట్లు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మీరు చూస్తున్నారు. ఈ హౌస్కి వచ్చేసి బ్యాక్ సైడ్ వాష్రూమ్ రావడం జరిగింది. అండ్ వాష్ ఏరియా రావడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డోర్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాము. సో ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ ద్వారా లోపలికి వచ్చి ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి వేసినటువంటి ఫ్లోరింగ్ మీరు చూస్తున్నారు. అండ్ ఆపోజిట్ లో చూసినట్లయితే ఎలాంటి షెల్ఫ్లు లేకుండా ప్లెయిన్ గా వచ్చినటువంటి ఒక టీవీ యూనిట్ చూస్తున్నారండి. సో ఎగ్జాక్ట్ గా మనకి ఆపోజిట్ లో టీవీ పెట్టుకోవడానికి, ఎంత పెద్ద సైజు టీవీ అయినా పెట్టుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి గ్రానైట్ పట్టితో వేయడం జరిగింది. అండ్ కింద వచ్చేసి షెల్ఫ్లు వేయడం జరిగింది. అండ్ ఇక్కడ హాల్లో మీకు క్లియర్గా చూపిస్తున్నామండి. హాల్ అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. సో 150 గజాలతోటి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సైజు కూడా మంచిగా ఉందండి. సో ఇది 30x45 సైజులో ఉంది కాబట్టి మనకి చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. సో సీలింగ్ అంతా నీట్గా చేయించడం జరిగింది. ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ కోటింగ్ కలర్ తోటి ఉన్నటువంటి హౌస్ అండి. సో ఇక్కడ మీరు ఫైనల్గా అంటే లైక్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు నచ్చిన కలర్స్ ఇక్కడ వేయించుకోవడం అవకాశం ఉంటుంది. అండ్ హాల్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ విండోకి వాడినటువంటి చౌకోటు పూర్తిగా వుడెన్ చౌకోటు. అండ్ దట్టు ఇది పెద్ద సైజ్ విండో రావడం జరిగింది. అండ్ విండోస్కి ఉన్నటువంటి గ్రిల్స్ కూడా చాలా స్టాండర్డ్గా చేయించారండి. సో చాలా వరకు యూపీవీసీ విండోస్ ఇస్తుంటారు. అండ్ లైక్ దాని ద్వారా ఏంటంటే లైక్ మొత్తంగా బయటికి ఊడొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనకి వుడెన్ విండోస్ రావడం ద్వారా సో బయటకు రాకోకుండా అండ్ సెక్యూరిటీ పర్పస్లో చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నాము. పూజా రూమ్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 9 ఫీట్ వరకు టైల్స్ ఇచ్చారు. అండ్ మంచి సైజు పూజా యూనిట్ రావడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆ కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్లో వాల్కి చూసుకున్నట్లయితే మనకి మంచి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ ఇచ్చారు. అండ్ సఫిషియెంట్గా షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారు.
ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ ఇటువైపు వచ్చేసి ఒక విండో ఇవ్వడం జరిగింది. అండ్ వాస్తు ప్రకారంగా ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూస్తున్నారండి. ఒక 3 మెంబర్స్ ఇక్కడ లేడీస్ వర్క్ చేసుకునే విధంగా మనకి మంచి సైజుగా ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ డౌన్లో వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి మనము డైనింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాము. డైనింగ్ ఏరియాలో వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. వాల్కి వచ్చేసి ఇక్కడ టైల్స్ స్టిక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి విండో రావడం జరిగిందండి. విండో వచ్చేసి మనకి చాలా మంచిగా స్టాండర్డ్గా ఉన్నటువంటి విండో మీరు గమనిస్తున్నారు. అండ్ ఆపోజిట్లో వచ్చేసి మనకి షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి సఫిషియెంట్గా షెల్ఫ్లు రావడం జరిగింది. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. మా ఛానల్ తరఫు నుంచి కానీ బిల్డర్ తరఫు నుంచి కానీ ఎలాంటి కమిషన్ ఛార్జ్ చేయబడదు. వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాము. దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 7 to 9 feet ఉన్నటువంటి వాల్ టైల్ చూస్తున్నారు. అండ్ ఇండియన్ టాయిలెట్ చూస్తున్నారు. అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ ఫ్లోరింగ్ చూస్తున్నారు. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ అనేది ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూస్తున్నారు. అండ్ డోర్ చూస్తున్నారండి. ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్లో సైజు పరంగా చూసుకున్నట్లయితే మనకి చాలా పెద్దగా రావడం జరిగింది. అంటే లైక్ పెద్ద సైజ్ బెడ్ వేసుకునే విధంగా ఇక్కడ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్లో వచ్చేసి సెల్ఫ్లు, సజ్జా, అండ్ పైన చూస్తే సీలింగ్ వర్క్. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వెంటిలేషన్ బాగా వచ్చే విధంగా ఇక్కడ విండో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూస్తున్నారండి. సో వాల్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9 to 10 feet వరకు మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. సో అన్ని విధాలుగా మంచి మెటీరియల్స్ వాడి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వాడినటువంటి లైక్ మెటీరియల్స్ ఏంటంటే లైక్ రెడ్ బ్రిక్స్ తోటి వాడారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రివర్ శాండ్ మాత్రమే వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క చూపిస్తున్నాము. ఈవెన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనకు చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ ఆపోజిట్లో చూసినట్లయితే విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి నార్త్ వైపు అవుతుందండి. నార్త్ వైపు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. దట్టు ఇది పెద్ద సైజ్ డోర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి సఫిషియెంట్గా మంచి సైజులో ఉన్నటువంటి సజ్జా చూస్తున్నారు. అండ్ షెల్ఫ్లు చూస్తున్నారు. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనం నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. సో నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా చూపిస్తున్నాము. ఇటువైపు మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్ ఏరియాలో వచ్చేసి వాళ్ళకి టైల్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి బయట వైపు ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ అండి. సో కామన్ వాష్రూమ్ సంబంధించినటువంటి ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి టైల్స్ ఇచ్చారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. లొకేషన్ వచ్చేసి కొర్రెంలలో ఉంటుంది. అండ్ HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రైస్ రేంజ్ అనేది 75 lakhs చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వెస్ట్ వైపు అనేది సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చారండి. సో వెస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడినట్లయితే ఇది మన గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన ఏరియాకి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ వరంగల్ హైవేకి ఇది 5.5 to 6 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఇది ఎగ్జాక్ట్గా 13 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. సో అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీకి అందుబాటులో ఉంటుంది. అండ్ వెరీ రీజనబుల్ బడ్జెట్లో వస్తుందండి. కేవలం 75 lakhs మాత్రమే చెప్తున్నారు. దట్టు నెగోషియేషన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఇప్పటివరకు చాలా మంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కొర్రెంలకు సంబంధించినటువంటి ఏరియా అంతా చూపిస్తున్నాము. ఇక్కడ చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి కన్స్ట్రక్షన్స్. చాలా మంది లీవింగ్ ఉంటున్నారు. ఇది వచ్చేసి మనకి అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీకి అందుబాటులో ఉంటుంది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి హై రైజ్ బిల్డింగ్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా వరకు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకొని అండ్ కట్టినటువంటి హౌసెస్ కొనుక్కొని చాలా మంది ఉంటున్నారండి. ఈ హౌస్ అనేది మంచి డైమెన్షన్లో ఉంది. అండ్ చాలా రీజనబుల్ బడ్జెట్లో వస్తుందండి. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు ఇమీడియట్గా బిల్డర్ కాల్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.